నమస్తే అన్న. నమస్తే. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుండదన్న? జగన్. ఎందుకనన్న జగన్? అభివృద్ధి చేసినాడు కదా. అంటే ఏం అభివృద్ధి? ఇప్పుడు నాడు నేడు ఎట్లుంది? అమ్మ ఒడి పెట్టినాడు, జగనన్న విద్యా కానుక, వాలంటీర్ల ద్వారా పింఛన్లు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. జన్మభూమి కమిటీ వాళ్ళది, ఇది వాలంటీర్ వ్యవస్థ రెండు ఒకటి. కానీ వీళ్ళ ద్వారా ముస్లింలుగా 2 ఏళ్ళు ఎక్కువనే బతుకుతున్నారు, ఓ ముద్ద కూడా తింటున్నారు. వాళ్ళ ద్వారా ఏం నష్టం ఏం లేదు వాలంటీర్ వ్యవస్థ ద్వారా. అన్న మరి పథకాలు పెట్టి జనాన్ని సోమరిపోతులు చేస్తారట కదా. సోమరిపోతు అని ఎవడు అన్నాడు? చంద్రబాబు వాళ్ళు. వాడు సోమరిపోతు కాదా? మరి చంద్రబాబు అంటాడు నన్ను నమ్మండి మీకు మెరుగైన పథకాలు ఇస్తా అంటున్నా. ఏమిచ్చినాడు? 14 ఏళ్ళు చేసినాడు, ఏమిచ్చినాడు? నిన్ను ఆయన గవర్నమెంట్ పార్లమెంట్ డిగ్రీ నిరుద్యోగ వృత్తి ఇస్తానే ఇచ్చినాడా? ఇవ్వలేదు. మరి ఏమి ఇచ్చినాడు? మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చాడు అలా జగన్ ఏమన్నా భయపడతాడు? ఏం పీకే లేదు, మూడేసేది లేదు, అసలు భయపడరా అంటారు. ఏం కాదు. మరి పవన్ కళ్యాణ్ అంటాడు జగన్ పట్టుకొని నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అంటాడు, అలా అనడం కరెక్టేనా? ఆయనది ఎంత స్థాయి? ఆయన స్థాయి ఆడుంది, ఆయన స్థాయి ఆడుంది. ఫస్ట్ ఆయన క్వశ్చన్ ఓన్ వేసి ఎదిరేసేటప్పుడు మనకేళ్ళు చూపిస్తాయి కదా, అది చూపెట్టాం మనం. మీకైతే మళ్ళీ జగన్ వస్తే బాగుండదు. జగన్ వస్తాడు. మరి ఈసారి షర్మిల వచ్చింది ఆమె ఇంటాడు పడచ్చు అంతే, మామూలుగా ఇది రాజకీయ ప్రాబ్లము. వాడు కొట్లాడతాడు, ఈమె కొట్లాడుతుంది, కామన్ అది. ఏంగా షర్మిలక్క నుంచి ఏం ఎఫెక్ట్ రాదు. జగన్ కంపల్సరీ వస్తాడు. ఇక్కడ లోకల్ కి అయితే మామూలు ప్రజెంట్ అయితే ఆఫీస్ కాను. గెలిచిన తర్వాత అభివృద్ధి చేసి నాది కర్నూలు కాదు, నాది పానెంకి వస్తుంది, కాటసాని. మీకైతే మళ్ళీ జగన్ వస్తాడు. నమస్తే అక్క. నమస్తే అన్న. ఫస్ట్ సీఎం జగన్ అన్న వస్తేనే మంచిది. జగన్ అన్న వస్తేనే బాగుంటది. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు సక్రమంగా చేస్తున్నారు కాబట్టి జగన్ అన్న వస్తేనే బాగుంటుంది. పథకాలు అందుతున్నాయి. పథకాలు పెట్టి జనాన్ని సోమరిపోతు వాళ్ళనే కన్నులు తెరిచిండు, సోమరిపోతులు ఏం చేయలేదు. చంద్రబాబు అంటాడు నన్ను నమ్మండి మీకు మెరుగైన పథకాలు ఇస్తాను. నమ్ముతాడు. 75 సంవత్సరాలు వచ్చి ఆయన ఏమి చేస్తాడు ఇప్పుడు చెప్పు? ఏం చేస్తాడు? ఏం చేయడం లేదు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చాడు అలా జగన్ ఏమైనా భయం? అన్ని వేస్ట్, ఏం భయపడాడు, అన్ని వేస్ట్. నీకైతే జగన్ వస్తాడని నమ్మకం. పవన్ కళ్యాణ్ అంటాడు జగన్ పట్టుకొని నువ్వెంత నీ స్థాయి ఎంత అంటాడు. ఆయన ఇక ఇద్దరు స్నేహితులు, ఇక వాళ్ళు ఏంది స్నేహితులు వాళ్ళ కావులే, జగన్ వల్లనే అవుతారులే. ఈసారి ఇది షర్మిల వచ్చింది కొత్త పార్టీ పెట్టుకుని ఆమె వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది? షర్మిల కూడా ఎగిరిపోతుంది. షర్మిల ఏం లేదు. మీకైతే జగన్ అన్ననే, జగన్ మీద నమ్మకం మీద. నమస్తే. మీకు నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? నాకు నెక్స్ట్ వస్తే జగనే రావాలా. జగనే రావాలి. ఎందుకంటే జగన్ కొంచెము పథకాలు బాగా వేసినాడు, అమ్మఒడి నాన్నఒడి అన్ని వేసినాడు కనుక ఒకటి కొంచెము జగన్ అన్న ఒక ఉసుక తగ్గియాలా, మందు ఏపీ తెలంగాణ మందు ఏపీకి రావాలా. కొంచెం టీచర్లకు కొంచెము జగన్ అన్న వాళ్ళ జీతాలు పెంచితే జగన్ అన్న అన్నిటి స్థాయిలో వచ్చేస్తాడు కనుక జగన్ అన్న కొంచెము నాకు చేసిన వరకు జగన్ అన్న మేలు, చంద్రబాబు కూడా మేలు కానీ ఈయన చేసినట్టు ఆయన చేయలేడు. ఆ చంద్రబాబు కూడా వచ్చేసి ఇప్పుడు సచివాలయాలు ఇప్పుడు జగన్ తెగిపోయినాకో సచివాలయాల్లో తీసేసాడు. బాబు వస్తే చెట్ల కాడను పుట్ల కాడ కూర్చోబెడతాడు కనుక ప్రతి ఒక్కరు కొంచెం ఆలోచించి ఓట్లు ఎవరికి వేయాలా ఎవరికి అని ఆలోచించి చేయాలా. జగన్ వస్తే బాగుంటది. ఎందుకంటే చంద్రబాబు అంటాడు నన్ను నమ్మండి మీకు మెరుగైన అంటాడు. అది ఎందుకు? అది మనము ఒక స్థాయి గెలిచే వరకు కాబట్టి అంటాడు. రేపు పొద్దున గెలిచినా ఇంకో చెట్ల కాడ పుట్ల కాడ తప్ప ఏది రాదు. ఇదైతే గ్యారెంటీ. పవన్ కళ్యాణ్ అంటాడు జగన్ పట్టుకొని నువ్వెంత నీ స్థాయి ఎంత అంటాడు, అలా అనడం కరెక్టేనా? ఇప్పుడు మామూలేనా? ఇప్పుడు కామన్. ఇప్పుడు నీ అధికారం నువ్వంటే నా అధికారం నేనంట, అవన్నీ ఏం పట్టించుకోకూడదు. మీకైతే మళ్ళీ జగనే వస్తే మంచిది. షర్మిల వచ్చింది, షర్మిలకి ఇప్పుడు ఆమె షర్మిలకి జగన్కి బాబుకి ఎటువంటి సంబంధమే లేదు. ఎవరు పార్టీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. షర్మిల ఏ పని చేయాలా ఆ పని చేస్తుంది, బాబు ఏ పని చేయాలో ఆ పని చేసుకుంటాడు. కానీ ఎవరు వచ్చే స్థాయిలో అంటే ఇప్పుడు జగన్ వస్తే కొంచెం చాలా మంచిది. ఒకటి జగను ఒక ఉసుక తగ్గియాలా, ఒక మందు ఏపీ తెలంగాణ మందు ఏపీకి రావాలా, టీచర్లకు పెంచితే ఇంకా గ్రేటు. ఇంకొకటి +1 మాకు మంగళోళ్ళకి ఎగుడు, సాకులోళ్ళకి ఎగుడు, ఎవరికి ఎగుడు,
ఒక విద్య దీవెన, ఒక కాలేజ్, ఒక ఒకటి స్టోర్కి, ఒకటి ఇంటింటికి వచ్చేది రావాలా పింఛన్లు. ఇవన్నీ ఒక బాగా చేశాడు. కానీ ఒక అమ్మ ఇది అది మంగళోని కానీ సాగులోని కానీ ఆటోనికి ఎవడికి ఎగుడు ఇవన్నీ ఇట్లా చేస్తే జగనన్న మన నష్టపోతాడు కనుక జగన్ దయచేసి ఒకటే కోరుకుంటురా అన్న, నువ్వు దయచేసి ఇవన్నీ తీసేసి పథకాలలో తీసేసి ఎవరికి ఎట్ట న్యాయంగా చేయాలో ఆ రకంగా చేస్తే నువ్వు నెక్స్ట్ బాగా ఉంటావని కోరుకుంటున్నా. జగన్ గెలిపిస్తారు. పక్క జగనన్న రావాలన్న కోరిక. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగున్నది అంటారు? జగనే వస్తారు. ఎందుకని బాబాయ్? అంటే సంక్షేమ పథకాలు అన్ని కూడా చేసినాడు. ఎక్కడ కూడా ఏ పార్టీలకు అది ఇది అనకుండా అందరికీ కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా చేసినాడు. అవన్నీ అయితే పర్ఫెక్ట్ చేసినాడు. ఓన్లీ ఈ యొక్క దాన ధర్మ విక్రయాలే కాకుండా మిగతా ఈ డెవలప్మెంట్ సైడ్ కూడా కొద్దిగా ఆలోచిస్తే మంచిదని తెలియజేస్తున్నాను. అంటే ఈ అది పథకాలు ఇచ్చి జనాన్ని సోమరిపోతులు చేస్తున్నట్టు కదా బాబు? దానికి ఏం లేదు, దానికి సంబంధం లేదు. దానికి సంబంధం లేదు. మీరైతే మళ్ళీ సోమరు ఎప్పుడు సోమరి ఉంటాడు, పని చేసేవాడు పని చేస్తాడు. మళ్ళీ మీరు జగన్నే గెలిపిస్తా అంటారు? జగన్ నేను కాదు, అందరూ జనాలు అయితే చేస్తారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి అట్లా ఉంది. బాబాయ్ మరి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు దాంట్లో మన జైలుకి పోయి వచ్చినాడు, అది ఒక బ్యాడ్ మచ్చ. అది లేకుండా ఉంటే బాగుండేది. గెలిచింది అంటాడు కదా, జైలుకి పోయి వచ్చిన కానీ ఏ డ్రామా ఇంకా అంత జూమ్ ఈ జగన్ చేయలేకున్నాడు. అదే చంద్రబాబు నాయుడు చేసినంత జూమ్ ఆయన బాగా పర్ఫెక్ట్ జూమ్ చేస్తాడు. మరి చంద్రబాబు అంటే ఈసారి నన్ను నమ్మండి మీకు మెరుగైన పథకాలు ఇస్తా అంటారు, నమ్ముతారా చంద్రబాబు? నమ్మే కదా ఇంతకుముందు అంతా చేసిందే. మళ్ళీ నమ్ముతారా మరి? ఏమో ఒకసారి ఈయన కూడా 10 ఏళ్ళు నడపని జగన్ గారా? ఆయనకి ఇచ్చినాము కదా, అట్లా ఆయనకి ఇచ్చినారు. మరి జగన్ దగ్గర రౌడీ పార్టీ గుండా పార్టీ అంటారు కదా? ఏం లేదు, రౌడీతనం చూపించుంటే బయటపడేది, ఎప్పుడో తెలిసిపోయేది. సామరస్యంగా స్మూత్ గా చేసుకుంటా పోతున్నాడు. బీసీకి కానీ ఎస్టీలు ఎస్సీలకు కానీ అందరికీ ఇది న్యాయమే చేస్తున్నాడు. అందరినీ సమపాలంగా తీసుకొచ్చి కొంత ఒక రాజకీయం కూడా ప్రతి ఒక్క ఏది రాజకీయానికి సంబంధించింది ఎన్ని పోస్టులు ఏవైనా కానీ కూడా వాళ్ళకే కీలకంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చాడు వల్ల జగన్ ఏమన్నా భయపడతారా బాబాయ్? జగన్ ఏం భయపడ్డా, జగన్ ఏం భయపడ్డా. వీళ్ళే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అట్లాంటిదే ఇప్పుడు ఎవరు సొంత ఇమేజ్ మీద ఉంటది. కానీ ఈ పవన్ కళ్యాణ్ మీద కొంత ఉన్నా కూడా సొంత ఇండివిజువాలిటీ మీద ఒక క్యాండిడేట్ ఒకటి గెలిచినాడు లాస్ట్ టైం ఏమో. అది ఒక ఇండివిజువల్ బట్టి ఉంటుంది. కాకపోతే వై నాట్ 175 అంటే కూడా ఎవడు మేము కూడా 175 అంటే ఏం కాదు, 175 రావు. వస్తే మళ్ళా 120 130 సరిపోతా అంతే. బాబాయ్ మరి జగన్ పవన్ కళ్యాణ్ అంటాడు జగన్ ని పట్టుకొని నువ్వెంత నీ స్థాయి ఎంత అంటాడు? అన్ని ఊరికే అన్ని గ్యాస్ మాటలు ఇవన్నీ, మెచ్యూరిటీ లేని మాటలు ఇవన్నీ అంటారు. ఇప్పుడు షర్మిల కొత్త పార్టీ పెట్టి వచ్చింది కదా, ఆ వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది జగన్ గారికి షర్మిల వల్ల? ఏదో లైట్ కొంచెం ఏదైనా ఓట్ల పరంగా ఏదైనా ఉంటుంది తేడా రావచ్చు అంతే. కానీ జగన్ గారే పైన గెలుస్తారు. ఆమె తెలంగాణకు పోయింటే బాగుండు. ఎమ్మెల్యే ఎవరు బాబాయ్? హఫీజ్ ఖాన్ ఆయన గెలిచిన తర్వాత ఏమైనా డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నాడు. మళ్ళా గెలిస్తే బాగుంటుంది. ఆయన సీట్ ఇస్తే గెలిపించుకుంటారు ఆయన్ని. ముస్లిమ్స్ మళ్ళీ ఆటోమేటిక్ గ్యాస్ చేస్తారు, అందరు కూడా తిరిగిపోతారు.